ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో ఉన్న శ్రీహరిపురం గ్రామానికి చెందిన 2 సంవత్సరాల బాబు కనపడటం లేదని తల్లి పోలీసులకు జనవరి 20వ తేదీన సమాచారం ఇచ్చింది. అయితే పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్తున్నారు తప్ప బాబు ఆచూకీ కనపడటం లేదని 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లి శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పరామర్శించారు. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని బాబును ఇక్కడి నుండి తరలించి విక్రయించి ఉంటారేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, బాబు ఆచూకీ కనుక్కొని తల్లి వద్దకు చేర్చే విధంగా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని దూలం నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే నాకు కూడా వినికి ఎవరో చెబుతున్నారు, కానీ నేను కూడా ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ అలాంటిది ఎవరు ఉంటారు అని నేను కూడా కుట్టిపారేశాను. కానీ ఈ రోజున ఈ శిరీష బిడ్డ మాయమైపోయిన తర్వాత నాకు అనుమానం కలుగుతుంది. దయవుంచి ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ విషయంగా ఈ బిడ్డను వెతికేటువంటి విషయంలో మీరు ప్రత్యేక టీముని వేసి అసలు ఈ మూలాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా లేదా, ఉంటే వాళ్ళే ఈ బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారా, లేదు వేరే వాళ్ళు ఎవరైనా అపహరించుకెళ్ళారనేది మీరు మీ దర్యాప్తులో ఆ బిడ్డ ఎక్కడున్నాడో పట్టుకుని వాళ్ళని పట్టించి ఈ తల్లికి ఈ బిడ్డ లేని ఆ కడుపు కోత ఆ బాధ మనం ఎవరు తీర్చలేంది. ఎస్పీ గారిని నేను మనవి చేసుకుంటున్నా. ఆ తల్లి ఆవేదనను ఆ యొక్క కడుపు కోతను ఆపాలంటే మనం అందరం కలిసి చేస్తేనే ఆ బిడ్డ దొరికితే ఆ తల్లికి న్యాయం జరుగుతుంది. నేనైతే మాత్రం పూర్తిగా చెప్పగలను ఎస్పీ గారు.